కూతురు సీమంతానికి తల్లిదండ్రులుగా మీ అన్నయ్య వదిన వచ్చి పిలవలేదు అంటే వాళ్ల దృష్టిలో నీకంత ఇంపార్టెన్స్ లేదని, నీకు విలువలేని చోటికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటాడు. సిలే బావ మెలికేటో నాకు అర్థమైపోయినదే. బావ మామూలుడి కాదే, అపరసానక్యుడు. ఇప్పుడు ఏమంటావు రుద్ర? ఇందులో అనడానికి ఏముంటుంది బాబాయ్? ప్రీతి సీమంతానికి తల్లిదండ్రులుగా పెద్దమ్మ పెదనాన్న వెళ్ళి సుదత్తయ్యని ఇన్వైట్ చేస్తే ఈ ఇంటి ఆడపడుచుకు గౌరవంగా ఉంటుంది. మామయ్య దగ్గర మనకు మాట రాకుండా ఉంటుంది. అంటే మీరంతా వెళ్ళి సుధతో బంధం పెంచుకున్నట్టే నేను కూడా వెళ్ళి పెంచుకోవాలా? అది మాత్రం జరగదు. అన్నయ్య చెప్పింది మంచి విషయమే కదమ్మా. మీరుండగా అన్నయ్య వదిన వెళ్ళి పిలిస్తే మీకే పరువు తక్కువ కదా. అవును శకుంతల, ఇకనైనా నీ పంతం వదిలేసాయి. ప్రీతి కోరినట్టుగా సుధ తన శ్రీమంతానికి రావాలంటే మనిద్దరం వెళ్ళి ఆహ్వానించాలి. మీరంతా ఏం చెప్పినా నేను వినను. ఆ ఇంటి గడప తొక్కను. అమ్మా సిస్టర్, వీరు, సుదత్తయ్యని సీమంతానికి రప్పిస్తా అన్నావు కదా, ఇప్పుడు పెద్దమ్మను కూడా అక్కడికి వెళ్ళి సుదత్తయ్యని ఇన్వైట్ చేయడానికి నువ్వే ఒప్పించాలి. వెళ్ళు. అత్తగారు ఒక్క నిమిషం ఆగండి. నా మాట విని మీరు కూడా ఒప్పుకోండి అత్తగారు. నువ్వు కూడా ఏంటి వీరు? నేను చెప్పేది వినండి. ఆ రుద్ర మనల్ని తెలివిగా ఇరికించాడు. ప్రీతి దృష్టిలో మీరు చెడ్డవ్వకూడదు. మీరు వెళ్ళి పిలవండి. వచ్చాక చేయాల్సింది మనం చేద్దాం. కొన్ని జరగాలంటే మనం కొన్నిటికి తల ఉంచక తప్పదు అత్తయ్యగారు. ఈ ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. ఆ రుద్రకి దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్తాను. సీమంతంలో తనకి అవమానం జరిగేలా చేసి దీనంతటికీ కారణం రుద్ర అనేలా క్రియేట్ చేస్తాను. ఒప్పుకోండి అత్తయ్యగారు ప్లీజ్. మావయ్య గారు, అత్తయ్య గారు ఒప్పుకున్నారు. మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ఓకే, ఆల్ సెట్ బావా. మీరు అనుకున్నదే జరగబోతుంది. సారీ, నేను అనుకున్నదే జరగబోతుంది. యా వీరు, నువ్వెప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిపిస్తావు. నీ గురించి నాకు తెలుసు కదా. అండర్స్టూడ్. వీరుగాడు మిడ తెలివితేటలతో అందరినీ ఆడేసుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ బావాడే ఆటలో వీడి సైడ్ ప్లేయర్ అని వీడికి తెలదా. బావ నవ్వుతూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసినాడు, అది వీడికి తేలట్లేదు. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ సమరం రాబోతుంది. ప్రతి క్షణాన్ని G5 యాప్లో చూసి ఆనందించండి. అన్నయ్య 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 అన్నయ్య, నువ్వు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిపో, నేను ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏలిపోతా. ఒకరోజు స్పోర్ట్స్ పేజీలో నీ పేరు బాక్సింగ్ కోసం, నా పేరు ఫుట్బాల్ కోసం వస్తాయి. భాను, నువ్వెప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్స్, లీగ్స్, పిల్లల గురించే మాట్లాడుతూ ఉండేవాడివి. వాళ్ళ భవిష్యత్తు గురించి కలలు కనేవాడివి. ఆ కళ ఇంతటితోనే ఆగిపోకూడదు.
రుద్రా ఏమైందిరా? ఏం లేదు పెదనాన్న, ఇందాకే ఫుట్బాల్ ప్రోమో చూశాను. నాకు భాను ఆశయం గుర్తొచ్చింది. భానుకి ఫుట్బాల్ అంటే ప్రాణం. నువ్వు బాక్సింగ్ చూసుకో అన్నయ్య, నేను ఫుట్బాల్ చూసుకుంటాను అని వాడన్న మాటలు ఇంకా నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి పెదనాన్న. పెదనాన్న, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? మనం ఫుట్బాల్ అకాడమీ స్టార్ట్ చేద్దాం. నిజంగానా? అవును పెదనాన్న, వ్యాపారం కోసం కాదు, భాను కలల కోసం. ఇక్కడ చాలామంది పిల్లల్లో టాలెంట్ ఉంది, కానీ వాళ్ళకి అవకాశాలు లేవు. వాళ్ళ కోసం భాను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అంటే బాక్సింగ్ అకాడమీతో పాటు ఫుట్బాల్ అకాడమీ కూడానా? అవును పెదనాన్న, అది కూడా భాను పేరుతో. వాడా కళని నెరవేర్చుకోలేకపోయాడు. కనీసం ఇంకొందరి కళలు నెరవేర్చే అవకాశం మనం ఇవ్వాలి. ఇది భాను విన్నా చాలా సంతోషపడతాడు. చేద్దాంరా. గ్రౌండ్ కావాలన్నా, కోచ్లు కావాలన్నా ఏదైనా ఏర్పాటు చేద్దాం. సరే పెదనాన్న. భాను, ఫుట్బాల్ ప్రపంచాన్ని మార్చాలని ఎన్నో కలలు కన్నావు. ఆ కలలు నిజం అవ్వడానికి ఇదే మొదటడుగు. అబ్బా ఏం టిస్ట్ ఇచ్చినావు బా? నీ దెబ్బగా వీరు గోంటడకి ముల్లోకాలు కనబడిపోయి ఉంటాయి. శకుంతల అమ్మగారే వెళ్ళి సుధా అమ్మని పిలిస్తే చాలా సంతోషిస్తారు. మీరు చాలా దూరం ఆలోచించారు సార్. లేదు అంటే మీరు నేను పిలుచుంటే ఆ హిట్లరు ఖచ్చితంగా పంపేవారు కాదు. ప్లాన్ చేసింది నేనే అయినా దానికి కారణం మాత్రం ప్రీతినే. తన సీమంతం ఫంక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో సుధత్తయ్య రావాలని పట్టుబట్టడం వల్లే ఇది జరిగింది. ఏంటి, నా గురించే మాట్లాడుకుంటున్నారా? జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. నీ వల్ల అత్తయ్య మన ఇంటికి కాదు తన పుట్టింటికి రాబోతుంది. అది చాటుగా కాదు, హక్కుతో గర్వంతో తన పుట్టింట్లోకి అడుగు పెట్టబోతుంది. నాకు థ్యాంక్స్ ఎందుకన్నయ్యా? నీ వల్లే విడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే చాలా ఆనందం. అయితే అన్న చెల్లెలిద్దరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. నాతో కూడా చెప్పలేదు. ముందుగానే చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది కదన్నయ్య? నువ్వు ఏదంటే అది కరెక్ట్ అమ్మా. ఈ ఇంట్లో ఈ సంతోషాలు ఎప్పుడు ఇలాగే ఉండాలన్నయ్య. ఈ సంతోషాల్ని నువ్వే కాపాడాలి. ఈ సంతోషాలు ఎక్కడితో ఆగవమ్మా. త్వరలో ఇంకో సంతోషంతో కూడి పెద్ద శుభం జరగబోతుంది. ఏంటన్నయ్యా? అది ఏంటన్నా నేను చెప్పలేను కానీ చెల్లి, ఖచ్చితంగా చాలా సంతోషకరమైన పెద్ద శుభం జరుగుతున్న 6 సెన్స్ చెప్తుంది. నీకు కామన్ సెన్సే లేదు, మళ్ళీ 6 సెన్స్ ఒకటా? బా, నా 6 సెన్స్ చూసే మా దుబాయ్ సైడ్ నన్ను పనులు పెట్టుకున్నాడు తెలుసా? ఏం చెప్పావేంటి? నిన్ను పనిలో పెట్టుకుంటే ఆడి బిజినెస్ దివాలా తీస్తుందని చెప్పావా?